90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మేషరాశి వారికి కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ వేదిక్ ఆస్ట్రాలజీ విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఏం చెప్తుంది, వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, అండ్ 2025 కనుక మనం చూసుకుంటే ఎంటైర్ 2025లో మేషరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, ఏ మంత్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. విమెన్ ఆస్ట్రాలజీ ప్రకారం వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూస్తే మేషరాశి వారికి 2025లో ఎలా ఉంటుంది, జనరల్గా వాళ్ళు ఎలా ఉంటారు అసలు? మేషరాశి అనగానే గుర్తొచ్చే నక్షత్రాలు ఫస్ట్ అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం దాకా అండి. సో ఇక్కడ మన సబ్జెక్ట్ వచ్చేసి ఆడవాళ్ళకి సంబంధించి. సో వీళ్ళు ఎలా ఉంటారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే విషయం మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మేషరాశి, సో ఈ స్త్రీ ఎలా ఉంటారంటే మనం చూస్తుంటాం పల్లెటూరుల్లో చక్కగా సన్నగా ఏ పనైనా టకటకా చేసేసి మంచి చలాకీగా ఉండేటువంటి వ్యక్తులు చాలా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉంటారండి ఈ స్త్రీలు. సో మనం చూస్తే అమ్మాయిలు ఒక 16 ఏళ్ల అమ్మాయి ఎలా ఉంటుంది, చాలా ఆనందంగా నవ్వుతూ స్వీట్గా మాట్లాడుతూ, ఎందుకంటే ఒరిజినల్ సెకండ్ హౌస్ వచ్చేసి వీళ్ళకి వృషభం అవుతుంది. సో వీళ్ళ మాటలు చాలా స్వీట్గా మాట్లాడుతూ చాలా ఎనర్జెటిక్గా, సో ఆ రకమైనటువంటి ఫ్లో ఆఫ్ ఎనర్జీతో వీళ్ళు ఎక్కువ ఉంటారు. అదేవిధంగా వీళ్ళ మాటలు 10 మందిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి, శుక్రుడు కాబట్టి. అదేవిధంగా వీళ్ళు ఏదైనా సరే ఒక రంగంలోకి ప్రవేశించారనుకోండి మేషరాశి వాళ్ళు, దాంట్లో అంచెలంచెలుగా వెళ్ళిపోయి మేనేజరు, అదేవిధంగా టీమ్ లీడర్సు ఆ రకంగా వెళ్ళిపోతారు. ఈ మేషరాశి స్త్రీలు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలా ఉంటారంటే, ఒక ఆర్మీలోకి వెళ్ళాలంటే స్త్రీలు కావాలంటే, ఒక బలమైన పనులు చేసేటువంటి స్త్రీలు, టామ్ లేడీ అంటారు కదండి, అంటే మగవాళ్ళు చేసే క్యాపబిలిటీ, ఆ పొటెన్షియల్స్ కూడా ఆడవాళ్ళకు ఉంటాయి, ఆ బలము సామర్థ్యం ఉంటాయి. అలాంటి స్త్రీలు మేషరాశి సంబంధించిన వాళ్ళు ఉంటారండి. అంటే చాలా పవర్ఫుల్ ఉమెన్. ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ. సో వాళ్ళు ఎలా అయితే పవర్ఫుల్ థాట్స్తో ఉంటారో అలా మేషరాశి వాళ్ళు ఉంటారు. చాలా కోపం ఎక్కువగా ఉంటుంది, టెంపర్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళని అబద్ధం ఆడినా మోసం చేసినా వెంటనే తీసుకోరు. సో ఎవ్వరికి లొంగరు అనమాట. సో ఆ రకమైన మనస్తత్వం ఉంటారండి వీళ్ళు మేషరాశి వాళ్ళు. అదేవిధంగా ఇంకా థర్డ్ హౌస్కి వచ్చేసరికి సిబ్లింగ్స్తోనూ వాళ్ళతో చాలా సరదాగా ఉండడం అదంతా ఓకే. కానీ ఎప్పుడైతే ఈ మేషరాశిలో ఉండేటువంటి ఒక నక్షత్రం ఉంటుందండి భరణి. సో ఈ భరణికి ఒక శాపం ఉంటుంది. అది ఏంటంటే మ్యారీడ్ లైఫ్ అనేది అసలు బాగోదు వీళ్ళకి. మెజారిటీ ఆఫ్ భరణి పీపుల్ డైవర్స్ కేసులు ఎక్కువ ఉంటాయి ఆడవాళ్ళలో. సో ఎందుకంటే ఇక్కడ ఒరిజినల్ 7th హౌస్ వచ్చేసి మేషరాశికి తుల అవుతుంది. సో శుక్రుడు అంటే ఎక్కువగా లవ్ మ్యారేజ్ చేసుకోవడం కానీ, లేకపోతే మేనరికం సంబంధం భావన చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ మేషరాశి వాళ్ళకి, ఎస్పెషల్లీ భరణి నక్షత్రం వాళ్ళకి లవ్ మ్యారేజ్ లాంటివి ఎక్కువ అవుతుంటాయి. సో భరణి నక్షత్రం వాళ్ళు ఎవరైనా సరే ఇండివిజువల్ జాతకంలో కనుక ఏం దోషం ఉంటే వెంటనే పరిహారం చేసుకోవాలి, లేకపోతే మ్యారీడ్ లైఫ్లో చాలా ఇష్యూస్ వస్తాయి. అందరికీ అని చెప్పట్లా, మెజారిటీ ఆఫ్ భరణి అనేటువంటిది జాతకాన్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా ఇంకా 4th హౌస్ వచ్చేసరికి ఇంకా మేషరాశి వాళ్ళకి మంచి గృహయోగాలు ఉంటాయి. అంటే ఏదైనా సరే కంప్లీట్ సెటిల్ అవ్వడానికి చూసుకుంటారండి. అంటే ఏదైనా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే మనం 2nd హౌస్ దాటి వచ్చేస్తాం కాబట్టి విద్య ఏం నేర్చుకోవాలని టక్కన పట్టేస్తారు. వీళ్ళని కనుక మనము ఏ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అలాంటివి చదివించారనుకోండి టాప్లోకి వెళ్ళిపోతారండి, కుజుడు కదా. అదేవిధంగా 2nd హౌస్ అంటే ఇంకా సినీ రంగంలో అవ్వచ్చు, ఫ్యాషన్ ఫీల్డ్లో అవ్వచ్చు, వీళ్ళని కొట్టడం చాలా కష్టం. కెరీర్లో చాలా చాలా ఫాస్ట్గా, అంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది వీళ్ళ కెరీర్. ఎందుకంటే 10th హౌస్ మకరం శని అవుతుంది. సో ఏదైనా సరే లాంగ్గా ప్లాన్ చేసుకుంటారు వీళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. అదేవిధంగా ఇంకా 6th హౌస్ వచ్చేసరికి ఈ మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన స్త్రీలు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కొన్ని చెప్పారండి. అదేంటంటే నరాలకు సంబంధించి చిన్న వయసులోనే బుధుడు సూచిస్తుంటాడు కాబట్టి చిన్న వయసులోనే న్యూరో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా చిన్న వయసులోనే వస్తాయి. సో మేషరాశి స్త్రీలు ఎవరైనా ఉమెన్ ఉంటే కనుక వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు వెంటనే జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే అది పెరుగుతూనే ఉంటుంది, తగ్గేది కాదు. అది 6th హౌస్లో బుధుడు ఎప్పుడైతే సూచిస్తుంటాడు. ఇంకా ఇలాంటి స్త్రీలకి చెప్పాలంటే ఎక్కువగా మగ సంతానం కలిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. 5th హౌస్ రూల్డ్ బై లియో కాబట్టి ఎక్కువ ఉంటుంది. ఒకవేళ నిజంగా ఏ అబ్బాయో ఏ మఖా నక్షత్రం మీద పుట్టాడు అనుకోండి, ఇంకా తల్లి అయినటువంటి ఈ మేషరాశి స్త్రీల యొక్క జాతకం అదృష్టం పట్టినట్టే, విపరీతమైన అదృష్టం పడుతుంది అబ్బాయి సంతానం పుట్టడం వల్ల. అదేవిధంగా వీళ్ళకి మ్యారీడ్ లైఫ్. సో మ్యారీడ్ లైఫ్లో వీళ్ళు ఎప్పుడు కూడా మొగుడు ఎక్కువ పని చేయాలి, అతనే మనకు అన్నీ తీసుకురావాలి, మొగుడు ఇంకా బాగా చూసుకోవాలి, కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి. మ్యారీడ్ లైఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి వీళ్ళకి. ఓకే. సో ఎక్స్పెక్టేషన్స్ భరణి నక్షత్రం వాళ్ళకైతే కాస్త ఇబ్బంది కలుగుతుంది, అశ్విని కృత్తిక అయితే పర్వాలేదండి.
సో ఈ అశ్విని నక్షత్రం గురించి కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. చాలా ఫాస్ట్ అండ్ షిఫ్ట్ అయిపోతుంటారు, మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ మేషరాశి స్త్రీల విషయంలో అయితే కాస్త మ్యారీడ్ లైఫ్ అనేది డిలే అవ్వడం, లేకపోతే భరణి నక్షత్రం వాళ్ళకైతే ఫ్లక్చువేషన్స్, డివోర్స్ ఇవన్నీ అవుతాయి. అష్టమ స్థానం కనుక తీసుకుంటే సో వీళ్ళు దేనికంటే ఈ యొక్క అత్తగారు పెళ్ళైన తర్వాత అత్తగారితో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒరిజినల్ 8th హౌస్ కూడా కుజుడే కాబట్టి 2 కత్తులు ఒకే దాంట్లో ఇవ్వడం ఉంటారు కదండి. అలాగే ఈమె యొక్క టెంపర్కి అత్తగారి టెంపర్కి అవుతూనే ఉంటుంది, పోరు ఎప్పుడు అవుతూనే ఉంటుంది. సో మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా అత్తగారు సంబంధించిన పోరు ఎక్కువగానే ఉంటుంది. మ్యారీడ్ లైఫ్లో అత్తగారు ఖచ్చితంగా ఈ 2 చూసుకోవచ్చు. ఆ ఇబ్బంది అనేది కనబడుతూనే ఉంటుంది. ఇకపోతే 9th లార్డ్ గురుడు అవుతాడు కాబట్టి విపరీతంగా సంపాదిస్తారండి. వీళ్ళకి డబ్బు అనేటువంటిది ఇబ్బంది ఉండదు, కానీ విపరీతంగా ఖర్చు పెడతారు కూడా. ఎందుకంటే మళ్ళీ ఒరిజినల్ 12th హౌస్ వచ్చి గురుడు కాబట్టి విపరీతంగా ఖర్చు పెడతారు. సో విపరీతమైన ఖర్చు ఉంటుంది, విపరీతమైన సంపాదన ఉంటుంది, లైఫ్లో చాలా ఎంజాయ్ చేస్తుంటారు. అదేవిధంగా ఇంక 10th హౌస్ వచ్చేసరికి శని. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు కనుక ఏదైనా కళలు అంటే లలిత కళలు, సంగీతం కానీ లేదా డ్యాన్స్ కానీ సినీ రంగంలోకి వెళ్తే ఇబ్బంది లేదు. ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి చదివిన ఇబ్బంది లేదు. ఇంకా మధ్యస్థంగా చాలామంది చదువుకుని డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు. వాళ్ళకైతే చాలా సఫరింగ్ ఉంటుంది, లైఫ్లో కెరీర్లో చాలా సఫరింగ్ ఉంటుంది. సో చిన్న చిన్న ఉద్యోగాలు, చిరు వ్యాపారము ఇలాంటివి చేసే వాళ్ళకి చాలా సఫరింగ్ ఉంటుంది. ఇంకా మేషరాశి స్త్రీలు కనుక ఏదైనా చీరల వ్యాపారం కానీ, ఎందుకంటే 7th లార్డ్ రూల్డ్ బై శుక్రుడు కాబట్టి, వీనస్ కాబట్టి, చీరల వ్యాపారం కానీ, లేకపోతే లగ్జరీ ఐటమ్స్ వ్యాపారం చేయడం కానీ, లేకపోతే ఇంకా చెప్పాలంటే కాస్మెటిక్స్ వ్యాపారం, బ్యూటీ ప్రొడక్ట్స్ సంబంధించిన వ్యాపారం చేయడం కానీ, ఇలాంటివి ఏదైనా వస్త్రాలకి సంబంధించిన వ్యాపారం చేస్తే ఇంట్లో కూర్చునే విపరీతమైన డబ్బును సంపాదిస్తారు వీళ్ళు. సో ఆ రకమైన తెలివితేటలు ఉంటాయి. కానీ వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే కోపం అండి, కంగారు, వెంటనే రిస్క్ తీసేసుకుంటారు, ఆలోచన లేకుండా టక్కన దూకేస్తారు, మళ్ళీ ఇబ్బంది పడుతుంటారు. సో వీళ్ళకి ఇచ్చేటువంటి ప్రకాశం ఏంటంటే కోపం తగ్గించుకోవాలి. ఆ దూకుడు అంటాం కదండి, ఆ దూకుడు తగ్గించుకోవాలి. కాస్త కనుక కంగారు పడకుండా ఒక్కొక్క అడుగు గైడెన్స్ తీసుకుని వేయగలిగితే మేషరాశి వాళ్ళు టాప్లో ఉంటారండి. ఆడవాళ్ళు ఎస్పెషల్ బిజినెస్లో. ఎలా సార్ అంటే 2025లో ఏ మంత్లో ఎలా ఉంటుంది వీళ్ళకి? ఇంకా 2025 తీసుకుంటే ఇప్పటి వరకు వీళ్ళకి ఎలాంటి మేజర్ ఇబ్బందులు లేవండి. కానీ మార్చి 30 తర్వాత ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. సో ఏలినాటి శని మార్చి 30 తర్వాత స్టార్ట్ అవ్వడము, 3వ స్థానంలోకి గురుడు మే 15వ తారీఖు రావడము, అదేవిధంగా 11వ స్థానానికి మే 18 తర్వాత రాహు రావడము. చెప్పాలంటే ఆర్థికంగా సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంటుంది. కానీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ₹1,00,000 డబ్బులు వస్తాయి, కొత్తగా వ్యాపారం పెడతారు, ₹1,00,000 వస్తాయి. కానీ ₹1,00,000 రూపాయి కూడా నిలబడదు, ₹1,00,000 వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎందుకు? 12th లోకి శని రాబోతున్నాడు, 11th లోకి రాహు వస్తున్నాడు. విపరీతమైన డబ్బు, విపరీతమైన పేరు వస్తుంది, కానీ డబ్బులు నిలబడవు. సో వీళ్ళు చేయాల్సిన ఏంటి అంటే శనికి సంబంధించి ప్రతి శనివారము మేషరాశి వాళ్ళు ఎస్పెషల్లీ మార్చి 30 తర్వాత నుంచి ప్రతి శనివారము నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి స్త్రీలు. అదేవిధంగా ప్రతి మంగళవారం రోజు కూడా హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటే వీళ్ళకి అధిపతి కుజుడు కాబట్టి వీళ్ళ పొటెన్షియల్ పెరుగుతుంటుంది, వీళ్ళ స్కిల్స్ డెవలప్ అవుతుంటాయి, వీళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంటుంది, ఆ దూకుడు అవన్నీ తగ్గుతాయి. ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలో వీళ్ళకి బాగా అర్థమవుతుంది. సో మేషరాశి స్త్రీలు ఎస్పెషల్లీ హనుమాన్ యొక్క ఆరాధన చేయాలి. శనికి ప్రతి శనివారము శనికి నువ్వుల దానం ఇవ్వాలి. ఇంకా మిగతా మంత్లో ఎలా ఉంటుందండి? మిగతా మంత్లో వచ్చేసరికి వీళ్ళకి ఎస్పెషల్లీ అక్టోబర్ తర్వాత ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అక్టోబర్ మళ్ళీ గురుడు మారుతున్నాడు కాబట్టి ఎస్పెషల్లీ అక్టోబర్ తర్వాత మంచి యోగం, ఒక గృహయోగం అవ్వచ్చు, ఒక ప్రాపర్టీ కొనొచ్చు, లేకపోతే తల్లిదండ్రులతో వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు. వీళ్ళకి ఉన్నటువంటి ఒక శాపం ఏంటంటే మేషరాశి ఎస్పెషల్లీ భరణి నక్షత్రం వాళ్ళకి తల్లితో ఇబ్బందులు వస్తాయి. తల్లికి ఈ యొక్క స్త్రీలకి కాస్త ఇబ్బంది అనేది ఉంటుంది. అంటే తల్లి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా వీళ్ళ మీద వ్యతిరేక ఫలితాలు అనేవి చూపిస్తూ ఉంటాయి. అదేవిధంగా లగ్నం రూల్డ్ బై మార్స్ కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అంశం బ్లడ్ అండి. బ్లడ్కి సంబంధించిన ఆరోగ్య సమస్యల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే స్త్రీలండి బ్లడ్కి సంబంధించి 6th లార్డ్ బుధుడు కాబట్టి నరాలకి సంబంధించి, స్కిన్కి సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. లేకపోతే మేషరాశి వాళ్ళకి అది డిఫాల్ట్గా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వచ్చేస్తాయి. ఎలా సార్ అంటే జనరల్గా అడుగుతున్నాను, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు బాగుంటుంది, కొద్దిగా పర్లేదు, బాగుంటుంది అంతేనా? కానీ వీళ్ళకి మార్చి 30 తర్వాత ఏలినాటి శని స్టార్ట్ అయిన తర్వాత 12th లోకి ఎప్పుడైతే శని వస్తాడో హెయిర్ దగ్గర నుంచి అండి చెస్ట్ వరకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు, ఆ శరీర అవయవాల విషయంలో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు. ఎందుకంటే ఆ శని అక్కడే ఫోకస్ చేస్తాడు. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, థ్రోట్ పెయిన్స్ అవ్వచ్చు, కఫానికి సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, ఐసైట్ అవ్వచ్చు, ఇయర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇలాంటి వివిధ రకాల సమస్యలు ఈ మేషరాశి వాళ్ళకి మార్చి 30 తర్వాత ఇవ్వబోతున్నాడు ఆరోగ్యపరంగా.
అదేవిధంగా ఇంకేమిస్తాడు అంటే విపరీతమైన ఖర్చుని ఇస్తాడు. డబ్బులు నిలబెట్టనివాడు, డబ్బులు దాచుకునేవాడు. రూపాయి దాచుకునే లోపు ఖర్చు వచ్చేస్తుంది వీళ్ళకి. వీళ్ళు ఏంటంటే జనరల్గా కష్టపడేటువంటి తత్వం ఎక్కువ. దేనిని ఎలాగైనా కష్టపడి సంపాదించాలి, ఇదే ఆలోచన ఎక్కువ ఉంటుంది. కష్టపడిందల్లా అలా వెళ్ళిపోతుంటాయి. ఎలా సార్ అంటే వీళ్ళకి దోషాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయి. అంటే మేజర్గా గోచార పరంగా చూసుకుంటే కనుక ఇప్పుడు రాబోయేది ఏలినాటి శని. ఆ తర్వాత ఇబ్బంది పెట్టేది ఏమిటంటే గురుడి యొక్క ట్రాన్సిట్ అండి. సో గురుడి యొక్క ట్రాన్సిట్ అంత ఇబ్బంది పెట్టదు. మేజర్గా చూసుకోవాల్సింది ఏలినాటి శని. సో రాహు కాపాడుతున్నాడు. బిగ్ ప్లానెట్ అండ్ రాహు 11th హౌస్లో ఉండడం వల్ల డబ్బు పరంగా చాలా బాగుంటుంది. వీళ్ళకి వెనకాల పెద్ద పెద్ద వ్యక్తులు పరిచయాలు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు సహాయం చేయడము. 11th లార్డ్ అంటే బిగ్ పర్సనాలిటీస్ అండి. సో సహాయం సొసైటీ నుంచి వీళ్ళకి ఒక సపోర్ట్ దొరకడం వల్ల దేన్నైనా అవలేలుగా దాటిస్తారు. కానీ ఒకటి మాత్రం పోదు, అదే డబ్బులు నిలబడకుండా వెళ్ళిపోవడం. డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి, అది మాత్రం పోదు. ఈ డబ్బులు నిలబడకపోవడం, ఎక్స్పెండిచర్ విపరీతంగా అయిపోవడానికి, ఈ ఏలినాటి శని దోషం పోవడానికి సో వీళ్ళు ఏం చేస్తే మంచిదంటే శనికి సంబంధించి 19,000 సంఖ్య జపం జరిపించి, అదే 19,000 సంఖ్య హోమాన్ని, తర్పణాన్ని, మార్జనాన్ని, శనికి అభిషేకము, శివుడికి అభిషేకము చేస్తే ఒకసారి ఇవంతా చేస్తే కనుక 2.5 years వీళ్ళని కాపాడుతుంది ఈ చేసిన పూజ, ఈ మేషరాశి స్త్రీలని. ఎందుకంటే వీళ్ళకి ఇప్పటిదాకా బాగుంది. 11th హౌస్లో రాహు చాలా బాగుంది. మీరు చేపిస్తారా సార్ అట్లాంటి హోమాలు? ఉంటాయి. మన కాంటాక్ట్ అయితే మనకి ఇండివిజువల్ జాతకం కూడా చూసి ఎలాంటి ఇంకా చేస్తే మంచిది అనేటువంటి విషయం మీద ఆలోచించి అప్పుడు చేయించాలి. వీళ్ళకి ఏ వారాలు ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి? మంగళవారం ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా శుక్రవారం అండి. శుక్రవారం నాడు కనుక వీళ్ళు ఏం స్టార్ట్ చేసినా, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా శుక్రవారం వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పాలి. ఎందుకంటే 7th లార్డ్ అవుతుంది, 2nd and 7th లార్డ్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. డబ్బు పరంగా శుక్రవారం ఏం ప్రారంభం చేసినా వీళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది, స్త్రీలకు ఎస్పెషల్గా. సో ఇంకా భరణి నక్షత్రం వాళ్ళైతే వాళ్ళ ఇండివిజువల్ జాతకం తప్పకుండా చూపించుకోవాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. ఎవరైనా సరే వీడియో చూసిన తర్వాత వ్యక్తిగత జాతకం ప్రకారం అంటే పెళ్ళి ఎప్పుడు అవుతుంది, కెరీర్లో ఎప్పుడు సెటిల్ అవుతాము, లేదంటే ఫినాన్షియల్గా ఉండటం లేదు, మీరు చెప్పినటువంటి కొన్ని పరిహారాలతో అయినా సరే ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? తప్పకుండా కింద కనిపించే కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేస్తే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, కన్సల్ట్ అవ్వండి. ఏ దోషం ఉందో లేకపోతే ఎలాంటి డిసిజన్ తీసుకోవాలో మేషరాశి వాళ్ళు డిస్కస్ చేద్దాము. ఎందుకంటే ఇండివిజువల్ జాతకంలో మీకు చాలా యోగాలు ఉండొచ్చండి. గజకేసరి యోగం ఉండొచ్చు, చంద్రమంగళ యోగం ఉండొచ్చు, లేకపోతే పెళ్ళైన తర్వాత విపరీతంగా కలిసి వచ్చేటువంటి యోగం చాలామందికి ఉంటుంది. ఫర్ సపోజ్ తులాలగ్నం అయిందనుకోండి, 2nd and 7th లార్డ్ వెళ్ళి ఏ లాభంలో ఉన్నాడు అనుకోండి, విపరీతంగా కలిసి వస్తుంది. సో మా జీవితంలో ఏ మార్పు లేదన్న వాళ్ళకి పెళ్లి ద్వారానే మార్పు రావచ్చు. సంతానం, మగ సంతానం కలగడం వల్ల మేషరాశి వాళ్ళకి అదృష్టం పడుతుంది. సో ఏ మఖా నక్షత్రం అయిందనుకోండి, సో సంతానం కలిగిన తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయి, తగిన జాగ్రత్తలు, ప్రికాషన్స్ ఎప్పుడు ఎలాంటివి చేయిస్తే మంచిది అనే ఇండివిజువల్ జాతకం చూసి తప్పకుండా చూద్దాము, కాంటాక్ట్ అవ్వచ్చండి. ఓకే. సో అది పూర్తిగా కనుక మీరు వీడియో చూసినటువంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని ఉమా గారిని, వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారిని కలవాలి అనుకునేటువంటి వాళ్ళు, వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ అకేషన్ ఏదైనా సరే మీకు కనుక ఒక మంచి కార్యక్రమాల కోసం అని చెప్పేసి ఉమా గారిని కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే.